హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. చాలామంది శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినరు కదా అండి. సో ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికే నేను ఇక్కడ వెజ్ మిల్ మేకర్ కర్రీ చేశాను. అండ్ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. హోల్ గరం మసాలా స్పైసెస్ లేకున్నా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. అది ఎలానో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ తీసుకోండి. ఇవి మరగబెట్టాలి. ఇది మరిగేలోపు ఇక్కడ నేను 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. సోయా చంక్స్ అంటారు కదా, సో ఇవి మీడియం సైజ్ తీసుకున్నాను. మీకు కావాల్సి వస్తే పెద్దవి కానీ చిన్నవి కానీ తీసుకోవచ్చు. సో వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని ఈ మిల్ మేకర్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ సరిపడా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. సో నాకు ఎగ్జాక్ట్గా 3 కప్స్ వాటర్ సరిపోయింది. ఇప్పుడు తోటి ఒకసారి అలా ప్రెస్ చేసినట్టు సెట్ చేసినట్టు చేసేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ 8 మినిట్స్ తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులోకి వడపోసుకున్నానండి. సో ఇలా వడపోసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కానీ లేకుంటే మన స్మాచర్ ఉంటుంది కదా దాంతో కానీ ఇలా ప్రెస్ చేసినట్టు అన్నేసిన తర్వాత నార్మల్ వాటర్ పోసేసుకోండి. ఎందుకంటే మిల్ మేకర్లో ఏమైనా వేడి వాటర్ ఉన్నా కూడా అది చల్లారుతుంది, కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎక్కువసేపు. సో ఇలా చల్లనీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా క్వీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ నేను చేయలేదు. సో ఇప్పుడు పక్క పెట్టేసుకోండి. ఒక ముకుడు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 3 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకోండి. దీని ప్లేస్లో మనకి కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది ఎండు కొబ్బరి పౌడర్, అది కూడా వేసుకోవచ్చు. 5 కాజు వేసుకున్నానండి. ఇప్పుడు దీని ప్లేస్లో పల్లీలు, నువ్వులు అండ్ గసగసాలు కూడా దొరుకుతాయి, అది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా చేసుకొని వేసుకున్నానండి. పెద్దవి అయితే 2 తీసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్ మీద కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇక్కడేనండి మనకి టేస్ట్ వచ్చేది. సో కంపల్సరీగా ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. కంప్లీట్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాకుండా సెమీ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా వచ్చిన తర్వాత 2 మీడియం సైజు టమాటోలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. మీరు పెద్ద పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం లాస్ట్కి మిక్సీ పడతాం కాబట్టి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూసారా, టమాటోలు మంచిగా మగ్గిపోయి ఇలా సాఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత గుప్పెడి కొత్తిమీర తీసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు, బట్ కలర్ అనేది చేంజ్ వస్తుంది అన్నమాట. సో గుప్పెడి కొత్తిమీర తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వేసేసుకోండి. ఇది ఫైన్ పేస్ట్గా చేసుకోండి. మీరు ముందు వాటర్ పోయకుండా పేస్ట్ చేసుకోండి, తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ముకుడులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి మిల్ మేకర్స్ ఉన్నాయి కదా ఇందాక మనం పెట్టుకున్నాము, ఆ మిల్ మేకర్ కూడా వేసుకొని జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి అలా రోస్ట్ చేయండి. ఇందాక మనము ఇందులో ఉన్న వాటర్ని పిండుకోలేదు కదా అండి, దానికి ఆల్టర్నేటివ్గా ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా వాటర్ అన్నీ కంప్లీట్గా ఎవాపరేట్ అవ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద మొత్తం వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఒక్కసారి ఒక 15 సెకండ్స్ అలా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని టార్చ్ చేసేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ముకుడులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. సో ఈ స్టేజ్లో మీరు పౌడర్ స్పైసెస్ కాకుండా హోల్ గరం మసాలా స్పైసెస్, బిర్యానీ లేకుంటే లవంగం ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆనియన్ టమాటో పేస్ట్ ఇలా స్మూత్గా ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని అందులోకి వేసేసుకోండి. అండ్ మేక్ షూర్ అండి కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, లేకుంటే మొత్తం చిల్లిపోతుంది. సో ఈ పేస్ట్ అంతా వేసేసుకోండి. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, ఒక 1 టీ గ్లాస్ లేదా 1/2 టీ గ్లాస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అండ్ కారము చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ మాత్రమే వేసాను, ఇది సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకండి.
అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇది పచ్చి ధనియాల పొడి, వేయించింది కాదు. సో మీరు వేయించిన ధనియాల పొడి అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోనండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చుతుంది. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మన హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోలేదు కదా, సో దానికి ఆల్టర్నేటివ్గా ఇందులో చూడండి సోంపు, లవంగము, ఇలాచి, శొంఠి అండ్ మిరియాలు, మెంతులు ఇవన్నీ ఉన్నాయి. సో మనం సపరేట్గా వేయించుకోకుండా ఈ పౌడర్ని వేసేస్తే అయిపోతుంది కదా. సో 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఇందులో బిర్యానీ ఆకు, స్టార్ అనాస, బండరాయి, బండ పువ్వు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్న మసాలాను వేసుకున్నాను. కాకపోతే ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ మటన్ మసాలా ఆప్షనల్ అండి, ఉంటే కనుక 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. చూసారా, చాలా సింపుల్. అందుకే నేను అన్నాను బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మీకు బయట కిరాణా షాప్లో ఈజీగా దొరుకుతుంది. 5 రూపీస్ 10 రూపీస్లోనే మనము ఈ పౌడర్ని ఒక 2-3 కర్రీస్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ స్పైసెస్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోనండి. సో ఇవి మాడిపోకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మీరు వీన్ని మగ్గనివ్వండి. సో చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా బయటకు వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి ఇది కుక్ అయిపోయినట్టే. సో ఇందులో ఇందాక మనం రోస్ట్ చేసుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని. ఇప్పుడు 1 కప్ సోయా చంక్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ మీద 2 కప్పుల నీళ్ళైనా తీసుకోండి, లేకుంటే 1.5 అయినా తీసుకోండి అండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి. 1.5 లేదా 2 బెస్ట్, అంతకంటే ఎక్కువ తీసేసుకోకండి, ఎందుకంటే ఎక్కువ గ్రేవీ అయిపోతుంది. సో ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ తీసుకొని బాగా మరగనిచ్చాను హై ఫ్లేమ్ మీద పెట్టేసి. సో ఇక్కడ ఫోమ్ వస్తుంది అనేసి అనుకోకండి, నురగా వస్తుంది అనేసి, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, సాల్యుబుల్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ దానికి టేస్ట్ ఇంకెక్కువ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో అలా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేదాకా మళ్ళీ ఒక్కసారి మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వండి. అంతే, కర్రీ అయిపోయినట్టే. సో ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఒక్కటి గిన్నెలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. సో ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దే డెఫినెట్గా లవ్ ఇట్ అన్నమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి.